హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో వంకాయలతో గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు ముందుగా వంకాయల్ని ఇలా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు క్యాష్యూ నట్స్ వేసుకోండి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 యాలకులు వేసుకోవాలి. అలాగే ఒక 4-5 లవంగాలు వేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత చిటికెడు మెంతులు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు వీటిని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని తీసుకొని ఇలా చూస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయల్ని ఏ విధంగా అయితే కట్ చేసుకుంటారో అలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న వాటిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఫిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా మసాలా అంతా ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలానే మిగతా వాటన్నింటినీ కూడా ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిగిలిన మసాలాని మనం కర్రీలో వాడుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. అలాగే ఒక 3 గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి.
అలాగే ఒక 2 టమాటోలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత టమాటో అంతా ఇలా సాఫ్ట్ అవ్వాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వంకాయలన్నింటినీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మిగిలిన పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మసాలా పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 3-4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా బగారాలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.